గతంలో జరిగిందంతా కూడా కృష్ణప్రసాద్ గగన్ వాళ్ళతో ఈ విధంగా చెబుతూ ఉంటాడు. ఆ రోజు భోగి పండగ అపూర్వ నుండి అర్జెంటుగా రమ్మని నాకు ఫోన్ వచ్చింది. ఫ్యాక్టరీ నష్టాల్లో ఉందని, కార్మికులు ఇబ్బంది పడుతున్నారని, ఫ్యాక్టరీని తగలబెడితే ఆ ఇన్సూరెన్స్ డబ్బుతో కార్మికులకు మేలు చేయొచ్చని అపూర్వ చెప్పింది. తన మాటలు గుడ్డిగా నమ్మి నేను ఫ్యాక్టరీని తగలబెట్టాను. శోభచంద్ర గారు నిండు గర్భిణిగా అదే ఫ్యాక్టరీలో ఉన్నారన్న విషయం నాకు తెలియదు. నేను చేసిన పని వల్ల శోభచంద్ర గారు తన బిడ్డతో సహా కాలి ఆ మంటల్లో బూడిదైపోయారు అని చెప్పి కృష్ణప్రసాద్ చాలా బాధగా గగన్కి, శారదకి చెబుతూ ఉంటే భూమి కూడా కృష్ణప్రసాద్ మాటలు విని షాక్ అవుతూ ఉంటుంది. ఇక గతంలో చెర్రీ బొమ్మల ఫ్యాక్టరీ దగ్గర అప్పుడే పుట్టిన నిన్ను నా కుక్క పిల్ల నాకు చూపించింది అంటూ ఇక తన కాళ్ళ గజ్జల గురించి చెర్రీ చెప్పిన విషయాన్ని భూమి గుర్తు చేసుకుంటుంది. ఇవి ఆ శోభచంద్ర గజ్జల అంటూ అపూర్వ అన్న మాటలు కూడా భూమి గుర్తు చేసుకొని తను శోభచంద్రకు పుట్టిన కూతురు అని తెలుసుకొని భూమి ఏడుస్తూ ఉంటుంది. మరి రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం. ఇక్కడ ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి.